కర్నూలు జిల్లాలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాద దురదృష్టకరమైన ఘటనను దృష్టిలో ఉంచుకుని రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కొన్ని లోపాలు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని, అలాగే పాఠశాల బస్సులను కూడా తనిఖీ చేపట్టడం జరిగిందని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని మంగుమూరు డొంకలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను కూడా తనిఖీలు నిర్వహించామని, నిబంధనలు పాటించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ వై నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండు రంగారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబుతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ అక్కడ నిలబడి మాట్లాడాను సార్, మా పిల్ల అక్కడ నిలబడి పిల్లలతో మాట్లాడాను సార్. ఏ క్లాస్ ముగ్గురు డౌన్ చేసి పెడదాం. నిన్న తెల్లవారుజామున మనకు కర్నూలు దగ్గర ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. బస్సు ప్రమాదం జరిగి అగ్నికి సుమారుగా 19 మంది ఆహుతి అవటం జరిగింది. దాంట్లో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలోనే వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి కూడాను మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి బయలుదేరేటటువంటి మరియు ఒంగోలు మీదుగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ అన్నిటినీ కూడాను చెక్ చేయటం జరిగింది. మేము గమనించినటువంటిది వాటిల్లో కొన్ని ఏమిటి అని అంటే, ఉండాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్ని బస్సెస్లో లేకపోవటం, ఒకవేళ ఉన్నా కూడాను అది సరైనటువంటి ఆపరేట్ను చేయగలిగేటటువంటి కండిషన్లో లేకపోవటం, ఒకవేళ కండిషన్ బాగున్నప్పటికీ అది ఎంటీ సిలిండర్ అయి ఉండటం, లేదు అని అంటే అన్నీ బాగున్నా ఫుల్ సిలిండర్ ఉండి కండిషన్లో ఉన్నటువంటిది ఉంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది బస్సులో ఉన్నటువంటి క్రూకి అంటే సిబ్బందికి తెలియకపోవటం, ఇలాంటి రకరకాల సంఘటనలుగా ఉన్నది, రకరకాల పరిస్థితుల్లో ఉన్నది. అదిగాక కొన్ని బస్సెస్లో రాత్రి మేము గమనించింది ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేయడానికి ఉపయోగించేటటువంటి హ్యామర్స్ కూడాను అవి కొన్ని బస్సెస్లో లేకుండా ఉండటం జరిగింది. ఇలాంటి వాటన్నిటినీ కూడాను రాత్రి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి మీద కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. అట్లానే ఈరోజు మరలా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్కూల్ బస్సెస్ కూడా అన్నిటినీ ఒకసారి వెరిఫై చేద్దాము, వాటి సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈవినింగ్ ఒంగోలు టౌన్లోను మరియు నైబరింగ్ ఏరియాస్లో అన్నింటిలో కూడాను స్కూల్ బస్సెస్ ఇన్స్పెక్షన్ చేయటం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కూడా కలిపి. ఇప్పుడు మీరు కూడా గమనించారు, కొన్ని బస్సెస్లో సిలిండర్స్ లేవు, కొన్ని బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది సరైనటువంటి ఓపెన్ చేయడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అది కండిషన్స్లో లేకపోవటం. కొన్ని బస్సెస్లో ఇప్పుడు మనం ఆగి ఉన్నటువంటి బస్సులో అట్లాగైతే ఇది సిలిండర్ కూడా లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయటం జరుగుతుంది.
అందరూ కూడా అంటే ఇది పనిష్మెంట్ అని చెప్పేసి అనుకోవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇది మన కర్నూలులో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మన జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఎక్కడా జరగకుండా ఉండాలన్నటువంటి ఆ సదుద్దేశం చొప్పునే మేము ఈ ఆపరేషన్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యాలు కూడాను మేము ఇచ్చినటువంటి యొక్క సూచనలు పాటించాలని, కొన్ని సందర్భాల్లో డ్రైవర్ కూడాను ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపరేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి స్కూల్ ఎట్లా చేయొచ్చు అన్నటువంటిది పిల్లలకు కూడాను అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము కూడాను ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని ఈ పిల్లలకు కూడా ఇదంతా ఎలా చేయాలన్నది కూడా నేర్పిస్తాము. కర్నూలులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మరలా ఎక్కడా జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ సహకరించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అది రిజిస్ట్రేషన్ దాని వరకు మేము యాక్చువల్గా వెరిఫై చేయలేదండి. ఫస్ట్ సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. దాని మేరకు ఏమేమైతే సరిగా లేవు వాళ్ళందరి మీద కూడాను కేసులు బుక్ చేయడం జరిగిందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.